సత్య, నేనున్నాను కదా, నేను పెడతాను కదా, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి భోజనం తీసుకొస్తా. అబ్బా ఆకలేస్తుంది. ఈ గోరింటాకు తీసేద్దామంటేనేమో ఈ కృష్ణ ఒప్పుకోడు. ఇప్పుడు నేను ఎలా తినాలి? నేను తినిపిస్తా. నువ్వా? నాకొద్దు, నాకు నచ్చదు. నచ్చకపోయినా ఇప్పుడు నువ్వేమీ చేయలేవు. నీ 2 చేతులకి గోరింటాకు ఉంది కదా, నేనేం ఫీల్ అవ్వనులే, నువ్వు తిను. అదేంటి ఫీల్ అయితే నేను ఫీల్ అవ్వాలి? సరేలే, ఆకలి దంచేస్తుంది, పెట్టు. అమ్మో మంట, అమ్మా మంట, మంట. అబ్బా రాయివే. అబ్బా ఇంకోసారి ఇలా ప్లాన్ అయ్యి నీ పని చెప్తాను. అబ్బా పుసే, ఆ గాయత్రి చేతులు కాలుస్తానని వెళ్ళి మన చేతుల కాల్చావు కదే. అత్తయ్య, మన ప్లాన్ ని ఆ గాయత్రి కనపడుతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నీ ప్లాన్స్ అన్ని ఇలాగే తగలడతాయే. అమ్మా అత్తయ్య, ఈసారి నేను వేసే ప్లాన్ తో ఆ గాయత్రిని తగులపడిపోయేలా చేస్తాను. అబ్బో అబ్బా వద్దే, మళ్ళీ రివర్స్ అయ్యి మళ్ళీ మనకేమైనా అవుతుందేమోనే. లేదత్తయ్య, ఈసారి నా టార్గెట్ మన చేతుల్నే కాలేలా చేసిన ఆ గాయత్రి ఒళ్ళు మొత్తం కాలేలా నేను చేస్తాను. ఓసే, అబ్బా మీరేదో ప్లాన్ వేసి మీ చేతులు మీరే కాల్చుకున్నారు కదే. ప్లాన్ చేసింది నేను కాదు, ఇదిగో నీ కోడ. అమ్మా, ఇది వేసే ప్లాన్ కి అబ్బా నా చేతులన్నీ కూడా కాలేయి. ఏదో ఒక్క ప్లాన్ రివర్స్ అయిందని నన్ను చేతగంధాన్లాగా చూడొద్దు. నేనేంటో నేనేం చెయ్యాలో మీ అందరికీ తెలిసేలా నేను చేస్తాను. అవును, ఆ సత్య కనిపించట్లేదు, మళ్ళెటెళ్ళింది? అదా, ఏదో పనుందని ఇంటికెళ్ళొస్తానని చెప్పింది. అయ్యో, ఈ సత్య ఒకటి పొద్దాక పనులని ఇంటికి వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఆ సత్య గురించి ఎవరైనా అడిగితే ఏం చెప్పాలి? అమ్మా త్రిపుర, త్రిపుర, నేనంటే మాత్రం వాళ్ళు పిలవరా ఏంటి? అమ్మా త్రిపుర, అబ్బో, పోతావే. లెగవే. వనో. అమ్మా అబ్బా అబ్బా. ఏంటత్తయ్య, అక్కని పిలుస్తున్నారేంటి? ఏం లేదమ్మా, ఈ చెక్కు మీద త్రిపుర సంతకం కావాలి. అత్తయ్య గారు రెగ్యులర్గా ట్రస్ట్కిచ్చే విరాళం పంపించమని నాకు ఫోన్ చేసి చెప్పారు. త్రిపుర ఈ చెక్ మీద సంతకం పెడితే చెక్కుని ట్రస్ట్ వాళ్ళకి పంపించచ్చు. ఇప్పటి వరకు కిందే ఉంది కదా అత్తయ్య, ఇప్పుడే తన రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటుందేమో. సరే గాయత్రి, ఒకసారి వెళ్ళి పిలవ్వా. సరే అత్తయ్య.
అదిగో వదిన, త్రిపురతో ఏదో పనుందని గాయత్రిని త్రిపుర రూమ్కి పంపిస్తుంది. ఇప్పుడు ఆ రూమ్ దగ్గరికి వెళ్తే సత్య ఉండదు. అయ్యో. ఈ గాయత్రికి అసలే అనుమానం ఎక్కువ. త్రిపుర ఇంట్లో లేకపోతే ఎందుకు లేదు అని ఆరాలు తీస్తుంది. అసలే ఈ గాయత్రికి అనుమానం. అప్పుడు సత్య గురించి నిజం గాయత్రికి ఈజీగా తెలిసిపోతుంది. అసలు సత్య బయటకు వెళ్తానని చెప్తే నువ్వెలా వెళ్ళనిచ్చావు? ఆ సత్య మన మాట వింటుందా? ఆపే అవకాశం కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయింది. ఉసై, 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 ఉసై. ఉసై, ఎక్కడికి వెళ్తుందిరా ఇది? నాకేం తెలుసు? హా! అయ్యో, ఏం చేస్తుంది? కిచెన్ లోకి వెళ్తుంది ఏంట్రా? ఓసే గాయత్రి, కాసేపట్లో కిచెన్లోకి అనంత్ కాఫీ తీసుకువెళ్తావు కదా, అప్పుడు నువ్వు తగలబడిపోయే ప్లాన్ నేను వేస్తానే. ఇప్పుడు గాయత్రి వచ్చి లైటర్ ఆన్ చేయగానే గ్యాస్ బండ పేలిపోయి గాయత్రి ఒళ్ళంతా కాలిపోయి చస్తుంది. అప్పుడు నా పగ చల్లారుతుంది. అయ్యో, అయ్యో, ఉసై, ఎక్కడికి వెళ్ళేవే? ఉండండి చెప్తాను. అక్క అక్క, నేను త్వరగా అత్తయ్య గారు రమ్మంటున్నారు. ఉసు, ఎందుకు గాయత్రి? చెక్ మీద సైన్ పెట్టాలంట. రాక సరే పద. అమ్మయ్యా. అమ్మా త్రిపుర, ఈ చెక్కు మీద సంతకం పెడితే ట్రస్ట్కి విరాళం పంపించాలమ్మా. అత్తయ్య గారు ఫోన్ చేసి చెప్పారు. కొంచెం సంతకం పెట్టమ్మా. అలాగే అత్తయ్య, చెక్ ఇటు ఇవ్వండి. ఇదిగోండి అత్తయ్య. అమ్మా త్రిపుర, నీ చేతికి గోరింటాకుందేంటి?